ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభువారి శుభప్రదమైనటువంటి నామములో మీకు ఈ ప్రాతః సమయంలో వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని మనము ఈ ఉదయకాల ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప రక్షక మా దేవ, మీకు వందనములు, స్తోత్రములు. ఈ నూతన దినంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తుతిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాలం మేము మీ పాద సన్నిధానంలో మీ మాటలు ధ్యానిస్తూ ఉంటుండగా ఈ సమయం మా కొరకు ఆశీర్వదించి దీవించి మమ్మల్ని బలపరచమని మీ ప్రోక్షణ అధికారములకు మమ్మల్ని అప్పగించుకుంటూ స్తుతిస్తూ యేసయ్య నామములో వేడుస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం మనం యథారీతిగా చదువుకున్నట్లే కీర్తన 91 చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైను, పగటి వేళ ఎగురు బాణమునకైను, చీకట్లో సంచరించు తెగులకైను, మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగద్రొక్కెదు. అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతనికి కనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. దేవుడు 91వ కీర్తన మనము ప్రతిదినం ప్రార్థన పూర్వకంగా అది చదవబడుతూ ఉంటుండగా మనం ఏకీభిస్తూ ఉండగా దేవుని కాపుదల, ప్రొటెక్షన్ సమృద్ధిగా మనము మన కుటుంబాలు అనుభవించాలని, దినమంతట్లో ఆయన ప్రొటెక్షన్ మనం అనుభవించాలని మన ముందున్నటువంటి దినాలన్నిట్లో ఈ దేవుని వాగ్దానం, ఆయన 91వ కీర్తనలో ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాలు దేవుడు నెరవేర్చాలని కోరుకుందాం. నిర్గమకాండ గ్రంథం 2వ అధ్యాయం 24, 25 వచనాలు. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు తన ప్రజలకు చెప్పినటువంటి మాట, వారితో చేసినటువంటి నిబంధన ఎలాగూ ఆయన జ్ఞాపకం ఉంచుకుని నెరవేరుస్తాడో. ఈజ్ ఎ కవెనెంట్ కీపింగ్ గాడ్. నిబంధనను నెరవేర్చేటటువంటి ప్రభువును ఈ ఉదయకాలం మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిర్గమకాండ గ్రంథ ప్రారంభమే ఐగుప్తులో విస్తరించినటువంటి దేవుని ప్రజలు ఈజిప్ట్లో వారు శ్రమలోనికి వెళ్ళినటువంటి పరిస్థితిని గురించి నిర్గమకాండం 1వ అధ్యాయంలో చదువు. ఆదికాండం ఆఖరి అధ్యాయంలోనికి వచ్చేసరికి ఈజిప్ట్లో చాలా మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్లోనికి రాజైనటువంటి ఫరో తర్వాత గొప్ప స్థానంలోనికి హెచ్చించబడినటువంటి జోసెఫ్ను మనం చూస్తాం. ఆ మిగిలినటువంటి విషయాలు ఆదికాండం 50వ అధ్యాయం వచ్చేసరికి మరి
యోసేపును గూర్చి ఆ కుటుంబీకులు ఐగుప్తులో ఉన్నప్పటికీ వారు ఎలాగూ తమ దేవుడు వారిని దీవించాడో అనేది వారు జ్ఞాపకం చేసుకున్నారు. కనుక వారు కనానును మరిచిపోలేదు అని ఆదికాండం 50వ అధ్యాయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. జోసెఫ్ ఆఖరిగా చెప్పినటువంటి మాట ఆదికాండం 50వ అధ్యాయం 25వ వచనం, యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చు. ఇది గొప్ప నిరీక్షణతో కూడినటువంటి స్టేట్మెంట్. గాడ్స్ విజిటేషన్. జోసెఫ్ ముందుగా వచ్చాడు ఈజిప్టుకు. జోసెఫ్కు తెలుసు దేవుని ప్రజలు ఒకనాడు ఈజిప్ట్ నుండి వారు వెళ్ళిపోవాలి, తన జనాంగం అంతా, తన తండ్రి ఇంటి వారందరూ వెళ్ళిపోవాలి. కనుక తాను చెప్పినటువంటి మాట, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చు. నిర్గమకాండంలో విస్తరించినటువంటి ఈ ప్రజలు వారు వెట్టి చాకిరిలోనికి వెళ్ళవలసి వచ్చింది. నిర్గమకాండం 1వ అధ్యాయం 11వ వచనం, వారి మీద పెట్టిన భారముల్లో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించే అధికారులను వారి మీద నియమింపగా, అనగా ఇశ్రాయేలీయుల మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామశేస్తను పట్టణములను కట్టిరి. సో గొప్ప గొప్ప పట్టణాలు వీరు కట్టారు. వీరు చాలా నిపుణత కలిగినటువంటి వారు. ఒక విధంగా చెప్పాలంటే నిర్మాణ విషయాలు వీరి చేత చాలా కఠినమైనటువంటి పని చేయించుకుని వారు సిటీస్నే కట్టారు ఈజిప్షియన్స్. మనం ఈజిప్ట్ పిరమిడ్లు చూస్తే మనకు అర్థమవుతుంది. ఈజిప్షియన్స్ చాలా జ్ఞానవంతులు, చాలా కల్చర్ కలిగినటువంటి వారు, చాలా మంచి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు వారు. అయితే ఇశ్రాయేలీయుల చేత వెట్టి పనులు చేయించారు. అది విచారకరం కదా. ఇశ్రాయేలీయులు ధాన్యం నిల్వ చేసేటటువంటి పట్టణాలు కట్టారు. 11వ వచనం, ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయి పట్టణాలు. మానవునికి ఎంత ముందు చూపు జోసెఫ్ నేర్పించాడు కదా. మరలా కరువు వస్తే ఏం చేయాలి? చాలా మార్లు మనిషి భవిష్యత్తును గూర్చి చక్కగా ఆలోచించి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఈజిప్షియన్స్ కూడాను ఇశ్రాయేలీయులను ఎంత బాగా వాడుకోగలరో అంత బాగా వాడుకున్నారు. కఠినమైనటువంటి పని వారి చేత చేయించారని 14వ వచనం, వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకునే ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, బ్రతకటం కొరకు కరువు కాలంలో ఐగుప్తుకు వెళ్ళినటువంటి దేవుని జనాంగం దాసత్వంలోనికి వెళ్ళటం చాలా విచారకరమైనటువంటి పరిస్థితి కదా. మరి జోసెఫ్ ఒకప్పుడు మంచి ఉన్నత స్థానంలో ఉన్న కాలంలో వీరు గోషెన్ ప్రాంతంలో ఈజిప్ట్లో క్షేమంగా ఉన్నారు, చక్కగా సంతోషంగా ఉన్నారు, విస్తరించారు. కాలం మారింది, వీరు చాలా శ్రమ పడవలసి వస్తుంది, చాలా శ్రమ పడుతూ వచ్చారు. అందుకే ఓ ప్రక్క వారు విస్తరిస్తూ ఉంటే ఐగుప్తు రాజు ఈ జనాంగాన్ని ఏం చేయాలి, వారిలో మగపిల్లవాడు పుడితే చంపేసేయండి, ఆడపిల్లనైతే బ్రతకనిమ్మని మంత్రసానులకు చెప్పాడు. సాతాను ఎంత భయంకరమైనటువంటి ప్రణాళిక కలిగి ఉంటుందంటే, రక్షకుడు ఈ జనాంగంలో నుండి రాకూడదు. కాబట్టి
సాతాను చాలా పెద్ద ప్రణాళికతో వీరి మీద దాడి ప్రారంభించింది. గుర్తుంచుకోనండి, చాలా పెద్ద దాడి సాతాను ప్రారంభించింది. అయితే దేవుడు తన ప్రజలను విడిచిపెడతాడా? ఆలోచించండి. ఆ షిఫ్రా పుయ్య మంత్రస్వాములు వారు రాజు కంటే దేవునికి భయపడినందువలన వారు పిల్లలను బ్రతకనిచ్చారు. దేవుడు వారికి మేలు చేశారు. మనం చదువుకున్నటువంటి భాగం నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనం. దేవుడు వారి మూలుగుని విని, ఎప్పుడు వీరు మూలగటం మొదలుపెట్టారు? పైన 23వ వచనం, నిర్గమ 2:23. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచూ మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరారు. ఇది సంభవించింది. వారు వెట్టి పనులను బట్టి దేవుని సన్నిధానంలో మొరపెట్టారు. దేవా, మేము చేయలేకపోతున్నాం. పాపం చాలా భయంకరమైనది. సిన్. మొదట పాపం ఆకర్షణీయంగానే కనబడుతుంది, తేలిగ్గానే కనబడుతుంది, అంత పెద్ద సమస్య అని అనిపించదు. అయితే అంతకంతకు ఆ తరువాత పాపం యొక్క బరువు మనస్సును, అంతేకాదు శరీర ఆరోగ్యాన్ని తినివేస్తుంది. సిన్ ఈజ్ ఏ టెరిబుల్ థింగ్. పాపం చాలా భయంకరమైనది. ఇశ్రాయేలీలు బానిసత్వం, పాప బానిసత్వం అని చెప్పాలి. పరో బానిసత్వం. లోకంలో వారు బ్రతకటం కొరకు చాలా భయంకరమైన రీతిగా వెట్టి పనులు చేయవలసి వచ్చింది. అది ఇశ్రాయేలీల చరిత్ర. మానవుని జీవిత చరిత్రలో మానవుడు సంతోషంగా దేవుడు అనుగ్రహించినటువంటి భూమిని పరిపాలించవలసినటువంటి, సంతోషంగా విస్తరించి భూమి మీద వర్ధిల్లవలసినటువంటి మనిషి దేవునికి బదులు సృష్టిని పూజించి, అలాగే దేవుని నుండి దూరమై మనిషి చాలా పాపానికి బానిసై దేవుని ఫేవర్ పోగొట్టుకున్నాడు. అయితే దేవుడు తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ ఉదయకాలం నేను మీకు నొక్కి చెప్పాలని ఉద్దేశించేటటువంటి మాట, దేవుడు ఏదెనులో నిబంధన చేశాడు. 3 నిబంధనల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. ఏదెను తోటలో ఆదాము హవ్వలతో దేవుడు చేసినటువంటి నిబంధన, ఏడెనిక్ కవెనెంట్ అంటారు దీన్ని. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేస్తును. అది లేక ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను. సర్పంతో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆదాము హవ్వలతో దేవుడు చెప్పినటువంటి మాట, వారితో చేసినటువంటి నిబంధన, స్త్రీకి సంతానం ఇస్తానని. స్త్రీ సంతానం, స్త్రీ పురుషులకు జన్మించిన సంతానం కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభు వారి వ్యక్తిత్వం మీద బురద చల్లని ప్రయత్నించేవారు ఈ 2000 సంవత్సరాల్లో ఎంతోమందిని చూస్తాం, ఈ దినాల్లో కూడా చూస్తాం. వారి కొరకు మనం విచారపడతాం, ప్రార్థన చేస్తాం. సూర్యుని పైన ఉమ్మి వేస్తే వారి ముఖం మీదే పడుతుంది, సూర్యుని మీద పడదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పవిత్రమైనటువంటి జీవితం వంటి జీవితం భూమి మీద ఎవరు జీవించలేదు. జ్ఞాపకం పెట్టుకుందాం. క్రైస్ట్ జీసస్ ఈజ్ అవర్ రోల్ మోడల్. ఏదెను నిబంధన దేవుడు ఆదాము హవ్వలతో చేశాడు. నోవహు కాలంలో దేవుడి జలప్రళయం ద్వారా నోవహు కుటుంబాన్ని మినహాయించి మిగిలిన వారందరినీ నాశనం చేయవలసి వచ్చిందని మనకు తెలుసు. ఆదికాండం 9వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతాను. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడనున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చిన
సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరుచుతున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వల్ల ఇంకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికాను. జల ప్రళయము తరువాత దేవుడు చేసినటువంటి నిబంధన, నోవహుతో చేసినటువంటి నిబంధన. 12వ వచనం, మరియు దేవుడు నాకును మీకును మీతో కూడున్న సమస్త జీవరాశులకు నేను తరతరానికిని భూమి మీద సమస్త శరీరంలో ప్రాణము గల ప్రతి మధ్య నిబంధనను జ్ఞాపకము చేసుకొను. దేవుడు నిబంధన ఇది ఇలాగూ నీటితో నాశనం చేయనని నోవహుతో మాటిచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయానికి పిలిచిన దేవుడు అబ్రహాము చేసినటువంటి దేవుని ఆదికాండం 12:2, నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నామమును గొప్ప చేతును ఆశీర్వాదముగా. సో యూ విల్ బి ఎ బ్లెస్సింగ్. నీవు దీవెన కారణంగా ఉంటావని దేవుడు అబ్రాహామును పిలిచాడు. అబ్రాహామును పిలిచినటువంటి దేవుడు గొప్పగా దీవించాడు. ఈనాడు అబ్రాహామును బట్టి ఇష్మాయేల్ సంతానం వారు ఒక ప్రక్క విస్తరించారు. మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయేల్లో యూదులు ఉన్నారని మనం ఎరుగుదాం. మన విశ్వాసమును బట్టి అబ్రహాం సంతానం కనుక మనం కూడాను అబ్రహాం యొక్క బిడలము అని చెప్పి మనం అతిశయపడుతూ ఉంటాం. దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం దేవుడు హవ్వలతో నిబంధన, అలాగే నోవహుతో చేసినటువంటి నిబంధన, జలప్రళయం తర్వాత అబ్రహాంతో చేసినటువంటి నిబంధన, ఈ నిబంధనలు దేవుడు జ్ఞాపకం చేసుకుని మనము చదువుకున్నటువంటి నిర్గమకాండ గ్రంథంలో దేవుని ప్రజలు కష్టపడుతూ ఉండగా నిర్గమ 2:24, దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుని. మనం కొన్ని మార్లు ఒక మాట చెప్తాం, మర్చిపోతాం. ఒక మాట ఇచ్చి, వాగ్దానం ఇచ్చి కూడా చేసి మన మనుషులతో మర్చిపోతూ ఉంటాం. కొన్ని మార్లు నెరవేర్చలేం. దేవుడు అలా కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు, కృప చూపించేటటువంటి దేవుడు. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నేను వీరి పితరులకు వాగ్దానం చేశాను. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు నేను వాగ్దానం చేశాను. కనుక ఈ ప్రజలను నేను ఐగుప్తు దాస్యము నుండి విడిపిస్తాను అని దేవుడు అనుకున్నాడు. వారి యందు లక్ష్యం ఉంచాను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాను. ప్రియమైనటువంటి మరి విశ్వాసి, నువ్వు ఎక్కడున్నా సరే నీ శ్రమలో దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు మారుమనస్సు పొందనటువంటి వ్యక్తివి అయితే దేవుడు నిన్ను మారుమనస్సు అనుభవంలోనికి నడిపించాలని ఇష్టపడుతున్నాడు. నీవు దేవుని ఎరిగినటువంటి బిడ్డవైతే నీ శ్రమ పడుతూ ఉండగా, కష్టపడుతూ ఉండగా, ఇబ్బంది పడుతూ ఉండగా, కన్నీరు కారుస్తూ ఉండగా, మూలుగుతూ ఉండగా, దేవునికి మొరపెడుతూ ఉండగా దేవుడు మన యందు లక్ష్యం ఉంచుతూ ఉన్నాడు అనేటటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒక చక్కని పాట దైవజనులు టి. మోజెస్ గారు రాశాడు. బలి అర్పణలో, నిబంధనలో భక్తులను సమకూర్చి కల్వరిలో క్రీస్తు రక్తములో కలిసిపోవను రారే. హల్లెలూయా, హల్లెలూయా. అర్పింతును నీ కొరకే బలిపీఠముపై నా సర్వమును సజీవ యాగముగా. ఆదాముతో నిబంధనలో వాగ్దాన సంతానం ఏదెను దీవెన జీవముకై ఎంతో స్తోత్రించెదను. నోవహుతో నిబంధనలో ఓదార్చే సృష్టిని దీవెనగా ఉండిన షేము దేవుండు పూజ్యుడు.
అబ్రహాము నిబంధనలో అన్ని వంశములను శుభము అందుకొనినందున స్తోత్రములు స్తోత్రములు అని నిబంధనల పైన దైవజనులు పాట రాశారు. ఈ పాట, ఈ వచనాలు, 3 వచనాలు పాడి వినిపిస్తాను. బల్యర్పణతో నిబంధన భక్తులను సమకూర్చే, కల్వరిలో క్రీస్తు రక్తములు కలసిపోవను రారే, కల్వరిలో క్రీస్తు రక్తములు కలసిపోవను రారే. హల్లెలూయా హల్లెలూయా అర్పింతును నీ కొరకే, బలిపీఠముపై నా సర్వమును సజీవ యాగముగా, ఆదాముతో నిబంధనలో వాగ్దాన సంతానం, ఏదేను దీవెన జీవముకై ఎంతో స్తోత్రించెదను. హల్లెలూయా హల్లెలూయా అర్పింతును నీ కొరకే, బలిపీఠముపై నా సర్వమును సజీవ యాగముగా, నోవాహుతో నిబంధనలో ఓదార్చే సృష్టిని, దివెనగా నుండిన షేము దేవుండు పూజ్యుండు. హల్లెలూయా హల్లెలూయా అర్పింతును నీ కొరకే, బలిపీఠముపై నా సర్వమును సజీవ యాగముగా, అబ్రాహాము నిబంధనలో అన్ని వంశములను శుభములందుకొనినందున స్తోత్రములు స్తోత్రములు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం దేవుడు తన జనాంగాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అనగా ఆ జనాంగం యొక్క పితరులకు చెప్పినటువంటి మాట, భక్తిపరులైనటువంటి మీ తల్లిదండ్రులు, మీ పూర్వీకులు, మీ గ్రాండ్ పేరెంట్స్, ఇంకా మీ సిస్టర్స్, వారందరి ప్రార్థనను బట్టి, వారి భక్తిని బట్టి, వారు చేసిన మనవులను బట్టి నీ మీద దీవెన ఉంటుంది అని జ్ఞాపకం చేసుకో. అంతేకాదు, దేవుడు నూతన నిబంధనలో తన శరీరము తన రక్తం మన కొరకు ఇచ్చి నూతన నిబంధన దేవుడు స్థాపించాడు. మనం ఇంకా ధన్యులు. దేవుడు దీవెనలు ఇవ్వటమే కాదు, తనను తాను ఇచ్చివేసుకున్నటువంటిది మనకు బాగా అర్థమైంది పాత నిబంధన భక్తుల కంటే. ప్రభు తన నిబంధనను జ్ఞాపకం చేసుకునేటటువంటి వాడు, ఆయన మన యందు లక్ష్యం ఉంచేటటువంటి వాడు. ఈ మాటలు మనము గుర్తు చేసుకుని ఈ ప్రాతకాల సమయంలో మరి ఏకీవిస్తూ ఉన్నటువంటి వారు, లైవ్లో ఏకీవించినటువంటి వారిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, గొప్ప రక్షక, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మాతో ఏకీవించినటువంటి బిడ్డలను బట్టి, వారి కుటుంబాలను బట్టి స్తోత్రాలు తండ్రి. గత దినాలన్నిట్లో ప్రాతకాలాలు ఏకీవిస్తూ వస్తూ ఉన్నటువంటి బిడ్డల కొరకు స్తోత్రాలు. మీ శక్తిని, మీ కృపను, మీ ప్రేమను వారు అనుభవిస్తూ, మీ నిబంధనలో వారు ఉన్నటువంటి బిడ్డలని గుర్తు చేసుకుంటూ, మీరు మాతో చేసినటువంటి నిబంధన
ఇది మీ కొరకని మీ శరీరాన్నే మా కొరకు ఇచ్చివేశారు, ప్రాణరక్తాలని. ఎంత గొప్ప ప్రేమ మా కొరకు చూపించినటువంటి దేవుడు, మా ప్రతి పరిస్థితికి చాలినటువంటి మంచి దేవుడుగా మీరున్నందుకు వందనములు స్తుతులు చెల్లిస్తూ, ప్రియ ప్రభా మీరే మీ బిడ్డల పక్షంగా తోడయండి, వారి కుటుంబాల పక్షంగా తోడయండి, వారి ఆరోగ్య విషయాలు తోడయండి, బిడ్డల యొక్క స్టడీస్, వారి కెరియర్, వారి ఫ్యూచర్ విషయాల్లో అన్నిట్లో తోడయండి, సహాయం చేసి బలపరచమని, షారోన్ను బ్రాంచెస్ను దీవించమని, మీ కాపుదలకు కృపకు రక్త ప్రోక్షణ అధికారానికి అప్పగించుకుంటూ స్తుతిస్తూ, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక, ఆమేన్. ప్రియమైన వారలారా, మీకు అందరికీ మరొకసారి వందనాలు.